వచ్చి ఎప్పుడు ర్యాంకులు ఇచ్చేవాళ్ళు మంత్రులతో సహా. ఈయన ర్యాంకులు అగ్ర ర్యాంకులు ఇచ్చిన వాళ్ళు ఓడిపోయారు. అదే సందర్భంలో ఏ ర్యాంకులు ఇవ్వని వాళ్ళు గెలిచారు. అదే సందర్భంలో ఇంకోటి మరి ఈయనే ఓడిపోయారు, ప్రభుత్వమే ఓడిపోయింది. ర్యాంకుల్లో ఈయన గొప్పగానే ఉంది, 98% సంతోషం. అక్కడే ఎందుకు అప్పటిదెప్పుడు అంటే తెలియదు అనుకుందాం. పని మన 2019 ముందు ఏమన్నారు, 97.9% సంతోషం. ప్రజలందరూ సంతోషంతో ఉన్నారనే కదా సర్వేలు వచ్చినాయి ఆయనకి. ఇది ఇంకా పెరగాలి, 99%, 100% జరగాలి అని చెప్పారు. నేను ఎప్పుడే చెప్పేవాడిని ఈ సంతోషాలు అనేటువంటిది మరి రాసినోడు ఎవడో ఇచ్చేవాడు ఎవడో అర్థం కాదు. సంతోషం ఒకడికి అన్నం తింటే వస్తుంది. ఆ సంతోషం చంద్రబాబు గారి వల్ల వస్తుందా? వాడు బట్టలు కొనుక్కుంటే వస్తుంది, వాడు బంగారం కొనుక్కుంటే వస్తుంది, మహిళలకి చీర కొనుక్కుంటే వస్తుంది. వాళ్ళ సంతోషం ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ప్రభుత్వ కార్యకలాపాల్లో సంతోషం ఎట్లా లెక్కలోకి వస్తుంది? ప్రభుత్వం వల్ల నాకేమైనా ప్రయోజనం జరిగితే ఏముంది అందులో? చివరికి అదేది దాని పేరేమంటారు, డ్వాక్రా మహిళలకి రుణాలు ఇవ్వకపోయినా 0 వడ్డీ రుణాలు, కానీ వాళ్ళ అప్పు రుణమాఫీ చేయకపోయినా, రైతులు రుణమాఫీ చేయకపోయినా వాళ్ళందరూ సంతోషంతో ఉన్నారట. మనకి ఈ అంతర్జాతీయ రేటింగ్లు ఇచ్చే దిక్కుమాలిన సంస్థలు కొన్ని ఉంటాయి. వాళ్ళు భారతదేశంలో ఇది భావ ప్రకటన స్వాతంత్ర పక్కేమో 180లో ఉంది, 190లో 170లో ఉందని ఇస్తారు లెక్క. పాకిస్తాన్ లో మాత్రం 100లో 110లోనే ఉందంటారు. ఆఫ్ఘనిస్తాన్ లో 120లో ఉందంటారు. ఆఫ్ఘనిస్తాన్ లో అసలు